సౌత్ ఆఫ్రికాతో 2 టెస్టుల సిరీస్ కు టీమిండియా సిద్ధమైంది. కోల్కతా వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టులో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా ఈ సిరీస్ జరగనున్న నేపథ్యంలో విజయమే లక్ష్యంగా టీమిండియా సన్నద్ధమవుతోంది. అయితే కోల్కతా వేదికగా జరిగే తొలి మ్యాచ్ కు ర్యాంక్ టర్నర్ వద్దని టీమిండియా మేనేజ్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. సాధారణంగా భారత్ లో టెస్టులంటే వెంటనే గుర్తొచ్చేది స్పిన్ బౌలింగే. బంతి గిర్రున తిరిగే పిచ్లను సిద్ధం చేయడం, ఎలాంటి మేటి ప్రత్యర్థినైనా తిప్పేయడం, అలవోకగా విజయాలను అందుకోవడం చాలా ఏళ్ల పాటు టీమిండియా చేసింది ఇదే. కానీ ఇప్పుడు కథ మారబోతోంది. గతేడాది సొంత గడ్డపై న్యూజిలాండ్తో జరిగిన 3 టెస్టుల సిరీస్లో టీమిండియా క్లీన్ స్వీప్ అయింది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే సొంత గడ్డపై క్లీన్ స్వీప్ కావడం ఇదే తొలిసారి. ఈ 3 టెస్టుల సిరీస్లో టీమిండియా ర్యాంక్ టర్నర్ పిచ్లపై ఆడలేక మూల్యం చెల్లించుకుంది. ఈ పరాజయంతో టీమిండియా WTC 2025 ఫైనల్ చేరే అవకాశాలను దెబ్బతిన్నాయి. గతంలో స్పిన్తోనే టీమిండియా విజయాలు సాధించేది. కానీ గత 2 ఏళ్లుగా భారత బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నారు. న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయం నేపథ్యంలో టీమిండియా రూట్ మార్చేసింది. పేస్తో పాటు కాస్త స్పిన్, బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే వికెట్లపై ఆడాలనుకుంటోంది. ర్యాంక్ టర్నర్ పిచ్ వద్దని టీమిండియా మేనేజ్మెంట్ కోరినట్లు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపారు. ఈ క్రమంలోని తొలి టెస్టుకు సమతూకమైన పిచ్ను సిద్ధం చేయాలని వెల్లడించారు. సాధారణంగా ఈడెన్ గార్డెన్స్ లో ఆరంభంలో పిచ్ పేసర్లకు సహకరిస్తుంది. ఆ తర్వాత బ్యాటర్లకు అనుకూలంగా మారుతుంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారు. స్పిన్ పిచ్లు సిద్ధం చేసినా తమకే అడ్వాంటేజ్గా మారుతుందని సౌత్ ఆఫ్రికా భావిస్తోంది. ఇటీవలే పాకిస్తాన్ పర్యటనలో ఆ జట్టు 1-1తో 2 టెస్టుల సిరీస్ను సమం చేసుకుంది. ఈ పర్యటనలో సౌత్ ఆఫ్రికా స్పిన్నర్లు హర్మర్, ముత్తుస్వామి, కేశవ్ మహారాజ్ త్రయం 33 వికెట్లు పడగొట్టింది. ఆ జట్టు స్పిన్ విభాగం బలంగా ఉండడంతో సమతూకపైన పిచ్లను సిద్ధం చేయాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కోరినట్లు తెలుస్తోంది.